సంతోషకరమైన ఈవెంట్ అవుతే ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీశైలం చూసి నేను ఆల్మోస్ట్ చాలా ఏళ్ళైంది. మధ్య మధ్య ఎక్కడో ఫంక్షన్లో అంటే కలుస్తాం, కానీ నాకు తెలిసి 84 నుంచి ట్రావెల్ ఉంది మాకు. అండ్ ఐ నోన్ దెమ్ ఫ్రమ్ 84. తన కానీ తన పిల్లలు కానీ చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా దట్ వాజ్ డిఫరెంట్ జర్నీ. ఇందాక అదే అంటున్నాను, ఆ రోజులు వేరు, శ్రీశైలం ఇప్పుడు మారిపోయింది, జనరేషన్ మారిపోయింది, పద్ధతులు మారిపోయింది అని చెప్పి నేను ఒకటే లాస్ట్ టైం నేను ప్రమాణ స్వీకారం వచ్చిన మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీ అందరికీ. యూనియన్లో గ్రూపిజాలు వద్దు. ఈ గ్రూపిజాల మూలంగా యూనియన్ నాశనం అవుతానే మెంబర్స్ నాశనం అవుతున్నారు. ఇది ఆ రోజు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. సీనియర్స్ ఉన్నారు ఇక్కడ చాలామంది స్థాపించిన వాళ్ళు, మీ గైడెన్స్లో ఉండాలని చెప్పాను, కానీ అది కూడా లేకుండా పోతుంది. ఏం చేస్తాం కాదు, ఎన్ఫోర్స్ చేయటమే. ఉంటారు, లేని వాళ్ళు పోతారు. సో నేను అనేది ఏంటంటే బేసిక్గా యూనియన్ మంచి కోసం, మెంబర్స్ మంచి కోసం ఆలోచిస్తే అన్నీ బాగానే ఉంటాయి. మిగతా అన్ని బయట విషయాలు 100 జరుగుతుంటాయి, అవి హ్యాండిల్ చేసుకోవచ్చు. కానీ మీలో ఉన్న డిఫరెన్సెస్నే వాటిని పెద్దవి చేసి మా వరకు తీసుకొస్తున్నాయి. అక్కడ అవ్వాల్సి ఇక్కడికి వస్తున్నాయి, అది అవసరం లే. ఇది కూడా లాస్ట్ టైం కూడా చెప్పాను ఈ విషయం నేను. సో మీరు అందరూ అట్లీస్ట్ ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి, దీని మూలంగా నష్టపోయేది మీరే, దీని మూలంగా నష్టపోయేది మెంబర్సే. సో ఇవన్నీ కూడా ఒకసారి కూర్చుని ఆ బైలాస్ ఏంటో చూసి మళ్ళీ జాగ్రత్తగా సెట్ చేసుకుని, మంచి టీం, పాజిటివ్గా ఉన్న టీం వచ్చింది, పాత టీం కూడా అంతే పాజిటివ్గా ఆలోచించి పని చేయండి. చేస్తే కనుక డెఫినెట్గా మన డాన్సర్స్ యూనియన్ మించిన యూనియన్ ఇవాళ రోజున ఇండియాలో లేదమ్మా. అది కాపాడుకోండి ఫస్ట్. అది ఎంత కష్టపడితే వచ్చిందో ముక్కురాజు దగ్గర నుంచి ఇవాళ వరకు. స్వర్ణ కూడా ఇక్కడే ఉంది, వీళ్ళందరికీ తెలుసు. ఈ కొత్త జనరేషన్ తెలియపోవచ్చు, కొత్త జనరేషన్ కొంతమంది డాన్సర్ పిల్లకాయలు వస్తారు, వాళ్ళు మాడే మాటలు వింటే నాకు అనిపిస్తుంది మాట, ఏం తెలుసు వీళ్ళకని చెప్పి. వర్క్ తెలిసి ఉండొచ్చు, బట్ అదర్ థింగ్స్ దే డోంట్ నో. సో ఈ ఫౌండేషన్ని కాపాడుకోండి, వీళ్ళందరూ అడ్వైస్ తీసుకోండి, ఉన్న డిఫరెన్సెస్ క్లియర్ చేసుకోండి. మాట్లాడు డిఫరెన్స్ క్లియర్ కొట్టుకుంటే 4 కోట్ల మీద కొట్టుకోండి, క్లియర్ చేసుకోండి. యూనియన్ నిలబెట్టండి, ఫస్ట్ ప్రాపర్గా నిలబెట్టండి. ఓకే, విష్ యూ ద బెస్ట్. కొత్త టీం అందరికీ విష్ యూ ద బెస్ట్. ఆల్వేస్ మేము కానీ ఛాంబర్లో మేము ఉన్నా లేకపోయినా ఆల్వేస్ నేను ఉంటాను. ఏ ఇష్యూ ఉన్నా కానీ మనందరూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. మా యొక్క 2 సమస్యలు ఉన్నాయి సార్. ఇప్పటికి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ మీటింగ్ అయింది. ఆ సమస్యనికి మీరున్నప్పుడే పరిష్కరిస్తే మా యూనియన్స్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. మీ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల్లో ఈ సమస్య పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ప్లీజ్, అది చాలా చిన్న సమస్యలు, 9 to 9 కానీ సండేలది మేము కోల్పోయింది మేము అడుగుతున్నాం తప్ప వేరే కొత్తగా కాదు. దయచేసి మీరు మీ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే అనిల్ చెప్పిన దానికి గత ఆల్మోస్ట్ 4-5 months నుంచి ఏం జరుగుతుందో ఒకటే, లీడర్లకు తెలిసిన విషయాలు మెంబర్లకు తెలుసో లేదో నాకు తెలియదు. ప్రతిసారి కూడా లీడర్లకు విషయం తెలిస్తే డౌన్ ద లైన్ మెంబర్లకు అర్థమయ్యి చెప్పగలగాలి. 90% యూనియన్లో లీడర్లకు మట్టుకే తెలుస్తుంది, డౌన్ ద లైన్ కన్వే చేయలేరు. రీజన్స్ ఏదైనా ఉన్నాయి, అది నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలే. చాలా పెద్ద సబ్జెక్టు, నాన్ సెన్స్ సబ్జెక్ట్. అది క్లారిటీ ఏంటంటే ప్లీజ్ సైలెన్స్. ఇప్పుడు అనిల్ చెప్తున్న సమస్యలు 2 కూడా అంతకుముందు కూర్చునే మాడుకునేవాళ్ళం, ఛాంబర్లోనే డిసైడ్ అయ్యేది, కింద మీద ఆ 4 కోట్ల మీద జరిగేది. ఈసారి ఏ స్టేజ్ చెప్తున్నాను, జనరేషన్ మార్క్ డిఫరెన్స్ చెప్తున్నాను నేను. బికాస్ ఆఫ్ దట్ వన్ ఇష్యూ, ఇక్కడ ఉన్న 4-5 పెద్దవాళ్ళని తప్పక, అంటే పాత జనరేషన్ తప్పక, మిగతా అందరూ కొత్త జనరేషన్ రావటం, వాళ్ళ గ్రౌండ్ రియాలిటీలు తెలియపోవటం, నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, దాని మూలంగా ఈగోలు పెరగటం. మీకు ఎంత ఈగో ఉంటుందో మీకు 100 రెట్లు ఈగో ప్రొడ్యూసర్కి ఉంటుంది, జీతం ఇచ్చేవాడికి ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? సో నేనేది దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలగాలి. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చింది, అది గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్కి కూడా నేనే ప్రోత్సహించాను వెళ్దామని చెప్పి మా వాళ్ళని. ఎందుకంటే రాను మేము 4-5 కూర్చుంటాం 10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ ఫర్దర్గా మాలాగా ఆలోచించడం ఉండకపోవచ్చు. సో ఈ డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ దగ్గర పెడితే కనుక అట్లీస్ట్ అక్కడన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. లేబర్ డిపార్ట్మెంట్, లేబర్ డాక్స్ నుంచి అనేది ఆలోచనతోనే వెళ్ళాం అక్కడికి.
అది తప్పో ఒప్పో నాకు తెలియదు. కాకపోతే అంటే అదే బెటర్ అనిపించింది నాకు ఆ రోజున. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నప్పుడు అదే బెటర్ అనిపించింది. అక్కడికి వెళ్ళినా కొన్ని 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 ఇవ్వటం జరిగింది, కొన్ని అంటే మనం 50 ఏళ్ళ క్రితం చేసుకుని కొన్ని రూల్స్ని ఇవాళకి కూడా అదే కావాలని అడుగుతున్నాం మనం. చాలా మార్పులు వచ్చినాయి కదా జియోగ్రఫికల్గా, వర్క్ వైజ్, వర్క్ కండిషన్స్లో. అయినా కానీ ఆ కండిషన్సే మనకు కావాలి, ఎందుకు మనకు కంఫర్ట్గా ఉంది కాబట్టి. సో అవి కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది, చేసాం. ఇప్పుడు వాటిల్లో ఒకటో రెండో మన వాళ్ళు ఏదో అడుగుతున్నారు. నేను వాళ్ళు చెప్తూనే ఉన్నా, ఇది ఆల్రెడీ అక్కడ ఉందయ్యా, అది ఫర్దర్గా మాట్లాడి డిస్కస్ చేసి చేద్దాం, గివ్ అండ్ టేక్ పద్ధతిలో జరగాలి. కానీ గత నెల రోజుల నుంచి మీరు అది చేయకపోతే మేము షూటింగ్కి రాము అని పొద్దున్న షూటింగ్ ఉంటే సాయంత్రం చెప్పటాలు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. దీనికి నేను టోటలీ అగెయిన్స్ట్. అది ఏ యూనియన్ అయినా, అది ఎవరైనా కానీ, ఎంత పెద్ద లీడర్ అయినా ఈ పద్ధతి తప్పు. ఎందుకంటే షూటింగ్ అనేది ప్లానింగ్ జరిగినాక రేపు పొద్దున్న షూటింగ్ అంటే వాళ్ళు సాయంత్రం ఫోన్ చేసి రావటం, మేము రాము, మాకు అదే వస్తే ఇస్తామంటే మెడ మీద కత్తి పెట్టి చేసినట్టే కదా. అంటే ఆ ప్రొడ్యూసర్ ఏం చేద్దామని. ఇవాళ రోజు సినిమాల పరిస్థితి అంటే మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లే ఏంటో పరిస్థితి. అవునా కదా? ఇవి లేటెస్ట్ ఎగ్జాంపుల్ మీ యూనియన్కి ఒకటి ఉంది, నేను పేర్లు తీయదలుచుకోలే. లీడర్లు పద్ధతి మార్చుకోండి, సామరస్యంగా ఉండండి. హ్యాండ్ ఇన్ గ్లో వెళ్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు లీడర్లు అని చెప్పి ప్రూవ్ చేసుకుంటే ఇట్లాంటి పనులు చేస్తే నష్టపోయేది మిగతా మెంబర్స్. సో డోంట్ డూ దాట్. 100% అనిల్ అడిగిన దాంట్లో ఇవన్నీ కూడా జరుగుతాయి, 100% జరుగుతాయి. గివ్ అండ్ టేక్ పద్ధతిలో జరుగుతాయి, అది పద్ధతిగా చేయాలి. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తను ఎంత ప్రెషర్ ఎందుకంటే నాకు ఫోన్ వస్తే నాకు బీపీ రేజ్ అవుతే నేను తిట్టేది అతన్ని, నెక్స్ట్ తిట్టేది ఇతన్ని. ఏం పీకుతున్నారయ్యా ఈ ఫోన్లు ఏంటి, షూటింగ్లు ఆపటాలు ఏంటి అని చెప్పి. సో ఇవన్నీ వాళ్ళు మటుకు ఎంత చేయగలరు, ఎంత చెప్పగలరు. మొన్న చెప్పాడు నాకు అమిరాజ్ ఏం జరిగిందో, నాకు చాలా బాధ అనిపించింది. నేను అన్నాను, మీకు ఫెడరేషన్ ఉంటే ఉంచమని చెప్పండి, పోతే పొమ్మని ఇదే మాట చెప్పాను, అన్నాను లేదా? దాని మూలంగా పోయేది ఎవరు? సో ముందు మనలో పద్ధతులు మార్చుకోండి. ఇక్కడ ఓట్ బ్యాంక్ కోసం, పదవుల్లో కూర్చుంటా కోసం రాజకీయం చేయబాకండి అంతమంది మెంబర్స్ జీవితాలతో. మెయిన్లీ నేను చెప్తున్నా ఈ నా 24 క్రాఫ్ట్ యూనియన్స్కి, మెయిన్లీ 13 యూనియన్లకి జరుగుతుంది అదే. ఇది పద్ధతులు మార్చుకోండి అయ్యా, మార్చుకుని చేస్తే అన్నీ సవ్యంగా ఉంటాయి. ప్రొడ్యూసర్ కూడా సరిగ్గా మాట్లాడితే 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు ఉంటాడు, ఎవడు లేకుండా ఎవడు లేడు. అవునా కదా? చలో, విష్ యూ ఆల్ ద బెస్ట్. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. వీఆర్ ఆల్ దేర్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. అన్న దామన్న చెప్పిన మాట 100% కరెక్ట్. ఎందుకంటే నా సొంత అల్లుడు ప్రొడ్యూసర్ నక్క రాహుల్ యాదవ్ అని 5 సినిమాలు తీసిండు. మావ సొంత అల్లుడినే కష్టపెట్టారు ఆయన సినిమాని ఆపి. అట్లా చేయొద్దు, మళ్ళీ అనిల్ దృష్టికి తీసుకుపోయి అది ప్రాబ్లం సాల్వ్ చేసి. ఎట్లుంటుంది అంటే నా సొంత అల్లుడు, ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో నా అల్లుడు అని చెప్పలే ఇంతవరకు కూడా. దామన్నకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. 5 సినిమాలు ఫస్ట్ కొత్త వాళ్ళని పెట్టి తీసి ఇండస్ట్రీలో నిలబట్టాలని ఆయన షోక్తం తీస్తుడు. ఆయననే బాధ పెడితే మామయ్య మమ్మల్నే ఇంత బాధ పెడితే ఇంకో మిగతా వాళ్ళని ఎంత బాధ పెడతారు అన్నారు. అన్న చెప్పిన మాట 100% కరెక్టు. అట్లా జరగకుండా చూడండి. బేసిక్గా ఇతను చెప్పాడు కూడా, శ్రీధర్ గారు చెప్పారు కూడా చెప్తాను. రాహుల్ అతను ఫస్ట్ సినిమా క్లాప్ కొట్టింది నాకు అతను ఎవరో తెలియదు. ఆ రోజున నాకు ఎవరో తెలియకపోతే ఫోన్ చేసి వెళ్ళాను. ఆ రోజు సుమన్ సినిమా ఫస్ట్ సినిమా ఉంది అన్న, నేను మీకు మంచి పెద్ద ఫ్యాను, మీరు అలా మొదలైన చూసిన దగ్గర నుంచి నేను అట్లాంటి సినిమాలు తీయాలనుకుంటున్నాను అన్నాడు. నేను చెప్తాను, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎందుకురా బాబు నీకు శుభ్రంగా వ్యాపారం చేసుకుంటాం, రియల్ ఎస్టేట్ చేసుకుంటాం, నీకు సినిమాలు అవసరం, ఇదే ఫస్ట్ చెప్పేది నేను. కానీ తీశాడు, కానీ చాలా పద్ధతిగా తీశాడు. 3 సినిమాలు బాగానే ఉన్నాయి. తర్వాత 2 సినిమాలు అందరిలాగానే, ఎవరు పర్మనెంట్గా హిట్లు ఎవరు కదా. పెద్ద వాళ్ళు కూడా ఎవడో 100% హిట్లు ఎవడో పోయిన రోజులు ఉన్నాయి, మళ్ళీ పైకి లేచిన రోజులు ఉన్నాయి. అట్లాగే తనకు కూడా దెబ్బతిన్నాడు. దెబ్బతిన్న రోజున అతనికి మనం ఏం అండగా ఉన్నది ఇంపార్టెంట్. అతను 3 సినిమాలు 4 సినిమాలకు కూడా ఎక్కడ పేమెంట్లో ప్రాబ్లం రాలా. ఈ సినిమాకు కూడా వచ్చేది కాదు పేమెంట్లో ప్రాబ్లం. కానీ అతనితో మాట్లాడిన పద్ధతి మూలంగా ఆ ఇష్యూ వచ్చింది ఆ రోజున.
సో నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఇట్లాంటి ప్రొడ్యూసర్ని చంపేసుకుంటాం మనం. మనకి ఎందుకు చంపుకున్నాం? సినిమా తీయటం రాని వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు అవుతున్నారు, వాళ్ళు వచ్చి డబ్బు సమర్పించుకుని వెళ్తున్నారు, మనకు గడిచిపోతుంది. కానీ పర్మనెంట్గా ఉండేది పద్ధతి చేసేవాళ్ళు ఎవరు చెప్పండి? సో ఇవన్నీ కూడా మీరు అన్నీ మనసులో పెట్టుకుని, మీరు అందరికీ తెలుసు, మీ అందరూ ఎక్స్పీరియన్స్ ఉంది, లైఫ్ చూశారు మీరు అందరు, నేను చెప్పడం కాదు కదా, ఈచ్ ఆఫ్ యూ హ్యావ్ సీన్ లైఫ్, రైట్? సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుని ఎట్లా ఉండాలి ఏంటి ప్రతి యూనియన్ కూడా మాట్లాడుకుని ప్రక్షాళన చేసుకోండి. 50 ఏళ్ళ క్రితం బయలాలు పెట్టుకుని అది కాదు. ఇప్పుడున్న జనరేషన్ ఏంటి, ఏం చేయాలి, ప్రతి ఒక్క యూనియన్ కూర్చుని పెట్టుకుంటే 100% ఛాంబర్లో మేము ఉన్నా లేకపోయినా పదవుల్లో ఏ రోజైనా కానీ వీటికి నుంచుంటామని చెప్తున్నాను, నుంచుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక్కటే మీరు చెప్పేది, మళ్ళా నిర్మాతలు బాగుంటేనే కార్మికులు బాగుంటారని నమ్మే మా కార్యవర్గం సార్ ఫెడరేషను. చిన్న సమస్యను వెంటనే పరిష్కరిస్తే సమస్య మొదలదనేది నేను కూడా చెప్పేది. మీరు ఏదన్నా సరే మీ ఆధ్వర్యంలోనే ఈ సమస్య పరిష్కారం అయిద్దని మేము ఆశిస్తున్నాం. ఫెడరేషన్లో ఉన్న కార్యవర్గం కానీ 24 శాఖల్లో ఉన్న లీడర్స్ కానీ ఇప్పుడు కార్మికుల కోసమే పనిచేస్తున్నారు కాబట్టి వారందరినీ కూడా ఎన్నుకుంటున్నారు. దయచేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా సభ్యులకు తెలియజేస్తున్నారు. కానీ ఈ 2 అంశాల్లో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి మళ్ళా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఏదన్నా నిర్మాతలు బాగుండాలని కోరుకునే వాళ్ళు చిన్న సమస్యలు ఉంటే మీ దృష్టికి తీసుకొస్తున్నా, వెంటనే పరిష్కారం అయిపోతున్నాయి. అలాగే పనిచేస్తామే కానీ ఇంకొక వేరు ఉద్దేశాలు మా కార్మికులకు ఉండవు. ఏదన్నా సరే మీరు ఈ 2 రోజుల్లో సమస్యని వెంటనే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి కమిటీ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి మీరు పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. పరిష్కరిస్తారు. థ్యాంక్ యూ. డిసెంబర్ 28న ఛాంబర్ ఎలక్షన్ అమ్మా. ఈసారి నేను పోస్ట్లో ఉన్నాను, కానీ ఈ ఒక్క ఇష్యూ కోసమే స్పెషల్గా నేను ఉండాలి. అంటే పోస్టులు లేకపోయినా కానీ ఈ ఇష్యూ నేను టేకప్ చేస్తున్నా, దీనికి నేను ఉంటా అది చెప్పాను. ఓకేనా? నేను మొన్న అమిరాజు చెప్పినట్టు చాలా బాధపడిన విషయంలో, ఈ విషయంలో చాలామంది అనిల్ని అమిరాజ్ని టార్గెట్ చేశారు. అది వాళ్ళ సొంత డిసిషన్ కాదు. సో మీరేం పీకారు, మీరు పెట్టారు కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడబాకండి. వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, అంతేగాని డిసిషన్ మొత్తం మీ మూలంగానే జరిగింది, ఎవడ నోటుకు వచ్చినా మాట్లాడాడంట, ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ అందరం కలిసిమెలిసి అనుకునే డిసిషను మేము ఇది చేస్తాం, దీనికి ఇది ఇట్లా వెళ్తేనే ముందుకెళ్తాయి తప్పక అతనేదో డిసిషన్ తీసుకున్నాడు, ఇతనేదో డిసిషన్ తీసుకున్నాడు, ఇది బ్లైండ్గా సంతకాలు పెట్టి ఎవడు బ్లైండ్గా సంతకాలు పెట్టలేదండి. ప్రతిసారి 84 రోజులు 90 రోజులు మీటింగ్లు జరిగినాయి. మీకు ఎవరైనా తెలుసా మెంబర్లకి? 90 రోజులు మీటింగ్లు 14 నుంచి ప్రతి 3 ఏళ్ళు. సో అన్నీ ఆలోచించి చేసిన పనులే అన్నీ. ఆలోచన లేకుండా ఏదో ఇప్పుడు 200 300 తగ్గిస్తే అక్కడ ఊడిపోయేదేం లేదు ఎవడికి, కానీ ఆ పద్ధతిలో కరెక్షన్ రావాలి. అట్లా చేసుకుంటూ వచ్చాం కొన్ని విషయాలు. సో అవన్నీ కూడా అనవసరమైన బ్లేమ్ వేయటం చెప్తున్నా కదా. ఇక్కడ 90% ఓట్ బ్యాంక్ పాలిటిక్సే జరుగుతున్నాయి. అవి ఆపండి ఫస్ట్. అవన్నీ ఆపి ముందు యూనియన్కి ఏం కావాలి, మెంబర్లు ఎట్లా బతకాలి చూడండి ఫస్ట్. చూస్తే అన్నీ బాగానే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను అందరికీ. అంటే 24 క్రాఫ్ట్స్కి ఒకటే ఒక ప్రాబ్లం సార్, మెయిన్ పేమెంట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అని పక్కన పెడితే సార్, సారీ పేమెంట్ అన్నా, ఇది సాంగ్స్ వస్తున్నాయా పని చేస్తున్నాయా ఇవన్నీ కదా సార్. చేసిన సాంగ్కి పేమెంటు లేటుగా వస్తుంది, అదొక్కటే సార్. వాళ్ళకి కనీసం ఒక వారం రోజులను ఎప్పుడు వచ్చిందంటే చెప్తాను. ఇప్పుడు ఈ పేమెంట్ల విషయం నా దగ్గర చాలాసార్లు వచ్చినప్పుడు నేను ఛాంబర్ పరంగా కూడా మేము రాసింది కూడా మన చాలా డిపార్ట్మెంట్లకి ఏ రోజు పేమెంట్ ఆ రోజు తీసుకోండి అయ్యా అని చెప్పాం. ఓకేనా? దీంట్లో పర్మనెంట్ కంపెనీలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు నా కంపెనీ ఉంది, నా పద్ధతి ఎవ్రీ సాటర్డే ఇస్తాను ఇన్నేళ్ల నుంచి కూడా. అట్లాంటి కంపెనీలు ఓకే. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, కొత్తగా వచ్చి వెళ్ళిపోయే కంపెనీలు అడ్రస్ ఉండవు, అట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అట్లాంటివి మటుకు ఎప్పటికప్పుడు తీసుకోండి అంటున్నాం. ఇకపోతే డాన్సర్ల పేమెంట్ అని మీ యూనియన్ కాబట్టి చెప్తున్నాను. అంతకుముందు మీటింగ్లో చెప్పాను, మొన్న వీళ్ళు మన అంతకుముందు బాడీ వచ్చినప్పుడు చెప్పాను, ఈ బాడీకి మొన్న వీళ్ళు కూడా వచ్చినప్పుడు చెప్పాను నేను. డాన్సర్ల పేమెంటు సాంగ్ టు సాంగ్ ఉండేది, అవునా? అవును సార్, సాంగ్ టు సాంగ్ ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రొడ్యూసర్లు అవి కూడా సరిగ్గా ఇవ్వట్లా. కొంతమంది ఇవ్వనన్నప్పుడు నువ్వు మాస్టర్ అయింది యూనియన్ నుంచేనా బయట నుంచా? అంటే యూనియన్ ఇక్కడి నుంచి వెళ్ళావు కదా నువ్వు, అంటే ఎందుకు మాట్లాడతావు, పక్కన మాస్టర్ ఉన్నావు కదా. సో మాస్టర్ కూడా ఈక్వలెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి పేమెంట్కి.
ఏమవుతుంది, వీళ్ళు పని చేయించుకుని మాస్టర్ వెళ్ళిపోతున్నాడు, వీళ్ళు పేమెంట్లు అవుతున్నాయి, రెస్పాన్సిబిలిటీ మాస్టర్ తీసుకోడు. నేను మొన్న చెప్పడం జరిగింది, అంతకుముందు చెప్పాను, మాస్టర్ కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే మాస్టర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోవాలంటే ఆ హీరోతోనో ఆ డైరెక్టర్తోనో ఏదో కనెక్షన్లో ఉంటాడు కాబట్టి వాళ్ళు కొంచెం ప్రొడ్యూసర్ చెప్పగలరు కదా, ఎంతో కొంత ఉపయోగపడుతుంది మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే. మాస్టర్స్ అందరూ కూడా థర్డ్ డే 4 days సాంగ్ ఉందంటే థర్డ్ డే ఆపి మేక్ షూర్ నో యా మేము ఆపుతున్నాం సార్, కొంచెం ఒక 1 minute ఆపి చేస్తే మీరు ఆపేస్తే ఎలా అమ్మా, అయిన తర్వాత ఇస్తాం అని చెప్పి ఇంకా పని పోగొట్టుకోలేము కదా సార్ అని చెప్పి. కానీ ఇవన్నీ జరిగే పనులే, ఇవన్నీ వాళ్ళకి కొత్తగా జరగట్లే. పని అయిపోతుంది, మీకు ఎందుకు 12 గంటల్లో ఇచ్చారు, అన్నిటికీ ప్రతి దానికి ఒక సొల్యూషన్ చెప్పాం. ఆ సొల్యూషన్ బ్రేక్ చేస్తున్న మనవాళ్లే, మనం బ్రేక్ చేస్తున్నాం, అటు మా వాళ్ళు బ్రేక్ చేస్తున్నారు. దాన్ని ఎట్లా చేయాలో చెప్పండి. నేను ఇప్పుడు అనేది మొన్న జరిగింది, మన అన్ఎక్స్పెక్టెడ్ ఏది, దానికి ఎంత ప్రెషర్ పెట్టామో మాకు తెలుసు, అవునా కదా. సో విల్ ఫైండ్ ఏ సొల్యూషన్. ఏదో రూల్ పెడదాం కరెక్ట్గా, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, కరెక్ట్ దాన్ని ఎలా వస్తే బాగుంటుందని చూడండి. ఎందుకంటే మెయిన్ పేమెంట్స్ సార్. ఇంకొకటి సార్ ఏది ఇచ్చే బేటాలు ఏదైతే ఉన్నాయో ఆ బేటాలు కూడా టైంకి ఇవ్వకుండా మధ్యలో వెళ్ళిపోతున్నాయి సార్. అది బేటాల గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. కొన్ని కంపెనీస్ అనేది 100% కష్టపడుతున్నారు కాబట్టి పొద్దున్నుంచి సాయంకాలం దాకా వాళ్ళు పాపం వెళ్ళేటప్పుడు ఇంకా వేరే ఉంటాయి కాబట్టి వాళ్ళు కనీసం అని చెప్పి వాళ్ళు బేటాలు ఇస్తున్నారు. ఆ బేటాలకు టైంకి వచ్చేలాగా వస్తే బాగుంటుంది. అది ఒక్కటే సార్, మెయిన్ ఇదే సార్, పేమెంట్ బేటాలు అంతే సార్. ఇప్పుడు నువ్వు చెప్పావు, నేను ఏం చేయగలను, మొత్తం అందరికి లెటర్లు రాసి మెసేజ్లు పెడతాను, ఇది నేను చేయగలిగింది. ఇది ఒకటి చేయండి సార్, మిగతా మీరు ఇది ఒకటి చేయండి సార్. చేస్తారా 20 ఏళ్ళ నుంచి చేస్తున్న పని అదే కదా. నేను మీడియా ద్వారా కూడా నేను చెప్పేది ఏంటంటే ఆల్ ప్రొడ్యూసర్స్ మనం సైలెన్స్ డైలీ కార్మికులు ఏవైతే ఉన్నారో మన లిస్టులో వాళ్ళకి మట్టుకు పేమెంట్లు ప్లాన్డ్గా ముందే ప్లాన్ చేసి ఇవ్వండి. వాళ్ళకి లాస్ట్ మూమెంట్ వరకు ఆపి వాళ్ళని టెన్షన్ పెడతాం కరెక్ట్ కాదు. ఇది ఇంతకుముందు ఛాంబర్లోనూ అందరికీ చెప్పాం, ఛాంబర్ అగ్రిమెంట్లోనూ అదే ఉంది. అది కొంచెం జాగ్రత్తగా ఫాలో అవుతే బెటర్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.